ఆర్యవేశ సంఘ మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు, అలాగే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్. అయితే ఈ ఆర్యవేశ సంఘంలో ముందు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు విషయం ఏంటి, పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చడం, ఏదైనా పేరు పెట్టేటప్పుడు ఆలోచించాలి కానీ పేరు తీసేయడం సమంజసం కాదు. ఎందుకంటే ఏ విషయంలో అయినా మనల్ని కూడా పేరు పెట్టేటప్పుడు పేరు పెట్టడానికి ఆలోచిస్తాం, పెట్టిన తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేస్తాం. అట్లనే ఈ రోజున మనకి పొట్టి శ్రీరామ అమరజీవి 58 రోజులు ఆ రోజు మద్రాసు దేశంలో రాష్ట్రంలో ఉంటే మన తెలుగు వాళ్ళందరినీ ఒక రాష్ట్రంగా చేయాలని ఆయన నిద్రాహారాలు మాని అమరదేహార దీక్ష చేసి తెలుగు రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. తెలుగు అంటే ఈరోజు తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయినా కూడా భాష తెలుగు. మన 2 జిల్లాల్లో కూడా తెలుగు భాష మాట్లాడుతున్నాం కాబట్టి పొట్టి శ్రీరాములు గారు ఈ రోజు మన పేరు నిలబెట్టారు. కాబట్టి ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా మనకు స్వాతంత్రానికి రావడానికి, మరియు హరిజనులు ఆ రోజున ప్రవేశానికి లేదు, అలాంటి వ్యక్తులని గుళ్ళల్లో కూడా ప్రవేశానికి చేయడానికి ఆర్యవేశ సంఘం కాకుండా దేశంలో కుల మతాలకు స్థానం లేకుండా ప్రతి ఒక్క దాంట్లో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చాలా స్వాతంత్ర సమరయోధుడుగా మనకి అనేక సహాయ సంఘాలు అందించి తన జీవితాన్ని ప్రాణప్రదంగా పెట్టినారు. అలాంటి వ్యక్తిని పేరు తీసేయడం సమంజసం కాదు. రేవంత్ రెడ్డి గారు కార్యక్రమాలు చేస్తున్నారు. అయినా సరే ఆంధ్ర రాష్ట్రం అన్నంత మాత్రాన ఈ తెలుగు వాళ్ళ కోసమనే ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం కోసం ఈ రోజు డివైడ్ అయిన 2 రాష్ట్రాలు కూడా తెలుగు భాష మాట్లాడుతున్నారు. కాబట్టి మా పేరుని తీసేస్తే ఆర్యవేశ్యులందరూ కలిసి నిరాహార దీక్ష చేస్తూ ఖమ్మం జిల్లా నుంచే కాకుండా పట్టణాల్లోంచి కానీ మండలాల్లో ప్రతి ఆర్యవేశ్యుడు దీన్ని ఖండిస్తాడు. ఆర్యవేశ్యుడు అందరికీ చులకన బాగుంది కాబట్టి ఆర్యవేశ్యులు ఏమి చేయలేరు, వాళ్ళు ఏది చేసినా అణిగమని ఉంటారనే భావనతో ఈ రోజున మా ఆర్యవేశ్యుడైన పొట్టి శ్రీరామ గారి పేరును మార్చడానికి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. యథావిధిగా మాకు సిటీలో పొట్టి శ్రీరామ గారి పేరుని కొనసాగిస్తూ సురవరం ప్రతాప్ రెడ్డి గారికి ఇంకో యూనివర్సిటీ కానీ ఇంకో ప్రాజెక్ట్ కానీ ఇవ్వడంలో మేము ఎటువంటి అభ్యంతరం చెప్పట్లేదు. జై వాసవి అండి. జై జై.